హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న జిమ్మీ చోక్ శారీస్ అంటారు కదా. సో జిమ్మీ చోక్ లో ఉన్న డిఫరెంట్ డిజైనర్ వెరైటీస్, నాకు కొత్తగా కనిపించిన కొన్ని డిజైన్స్ అండ్ ఎవర్ ట్రెండింగ్ డిజైన్ లో ఉన్న మీషోలో ఉన్న జిమ్మీ చోక్ రిలేటెడ్ శారీస్ అయితే నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను అనమాట. సో వీడియో లాస్ట్ దాకా చూడండి. మంచి శారీస్ అయితే ఉన్నాయి, పార్టీ వేర్ శారీస్ అనమాట. సో ఆల్వేస్ పట్టు శారీసే కాకుండా ఇలా ఫ్యాన్సీ ఉంటే కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ కి ట్రై చేసుకోవచ్చు కదా. సో అది అండ్ వర్క్ రిలేటెడ్ కూడా కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను, అవి చూపిస్తాను. సో మీషోలో ఈ టైప్ ఆఫ్ వర్క్ ఫ్లవర్స్ తో వచ్చిన శారీస్, కట్ వర్క్, స్కాలప్ వర్క్ తో శారీస్ మనం చాలా సార్లు చూసాం. కానీ అది వచ్చేసి జిమ్మీ చోక్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది జిమ్మీ చోక్ ఫ్యాబ్రిక్ కాదు, ఇది వచ్చేసి పింగీ సిల్క్. మనకి మీషోలో ఇప్పుడు చూడండి, ఇది కూడా మనకి ఇట్లా వెల్వెటిష్ లుక్ లాగా షైన్ మిక్స్ అయ్యి సిల్క్ అనమాట. ఇది వచ్చేసి ఫిండీ సిల్క్ అంటారు. నాకు తెలిసి నేను వేరే దగ్గర చూసి తెలుసుకున్నదే మీకు చెప్తున్నాను. బట్ జనరల్ గా వచ్చేసి కొందరైతే జిమ్మీ చోక్ అని అంటున్నారు. మీకు నేను జిమ్మీ చోక్ శారీ మీషోలో తీసుకుంది కూడా ఇప్పుడు నెక్స్ట్ శారీ చూపిస్తాను. సో దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఫ్యాబ్రిక్ లో. స్పేస్ సిల్క్ అనేది మార్కెట్ లో ఎంత ట్రెండ్ వచ్చింది, స్పేస్ సిల్క్ అని. స్పేస్ సిల్క్, స్పేస్ టిష్యూ, ఇది ఫిండీ సిల్క్ అంటారంట. సో నాకైతే ఇది కొంచెం స్పేస్ సిల్క్ లుక్ గానే ఉంది, అదే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ టచ్ కూడా ఉంది, విత్ బ్యూటిఫుల్ హెవీ వర్క్ అయితే వచ్చింది అనమాట. సో చూసేద్దాము. ఈ వర్క్ శారీస్ తో ప్రాబ్లం ఏంటంటే, నాకు పర్సనల్లీ స్కాలప్ వచ్చారంటే హైట్ సరిపోతుందో లేదో భయము. సో నేనే ఫస్టే చెప్తున్నా, అది చూసి మంచిగా వచ్చిందంటేనే డెఫినెట్ గా మీకు వచ్చింది అనే సంగతి కూడా చెప్తాను. సో శారీ ఫస్ట్ నుంచి చూసేద్దాం. సో బ్లౌజ్ మీద కూడా మంచిగా వర్క్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది శారీ అయితే. కలర్ కూడా అస్సం ఉంది, మంచి పింక్ అండి, మంచి పింక్. ఇదిగోండి, ఇది బ్లౌజ్. ఫస్ట్ బ్లౌజ్ ఓపెన్ అయింది కాబట్టి బ్లౌజ్ చూపిస్తున్నా. హ్యాండ్ మీద కూడా ఇలా వర్క్ అయితే వస్తుంది, మొత్తం కూడా క్రిస్టల్ ఫ్లవర్ వర్క్. ఇదిగోండి, ఇలా అయితే వస్తుంది. బ్లౌజ్ నెక్ పట్టి వన్ సైడ్ వర్క్ అనేది వస్తుంది. దాన్ని బట్టి చూసి మనం నెక్ ది సెట్ చేసుకొని వేసుకోవాలి. సో శారీ చూసేద్దాము. ఓకే, శారీ ఎండ్ వరకు కూడా స్కాలప్ అయితే వచ్చింది మనకి. ఓకే చూడండి, ఇది ఎండింగ్. బ్లౌజ్ పార్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఓన్లీ ఇంత పార్ట్ మాత్రమే మనకి వర్క్ అనేది రాలేదు, స్కాలప్ వర్క్. మిగతా నుంచి వర్క్ అయితే ఉంది. సో చూడండి, ఇది కింద సైడ్, ఇది పైన సైడ్. చూడండి, శారీ కింద సైడ్ స్కాలప్ వర్క్ కొంచెం ఎండ్ వర్క్ అయితే వచ్చింది. ఈ పేజ్ లో కలర్స్ ఉన్నాయి, మీరు కావాలంటే ఇంకో కలర్స్ ట్రై చేయండి. కలర్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ హైట్ చెక్ చేసుకుంటున్నాను, హైట్ కూడా మనకి పర్లేదు. ఓకే, 5'5" లోపల ఉన్న వాళ్ళ వరకు ట్రై చేయండి. 5'5" హైట్, మోర్ దెన్ 5'5" హైట్ ఉన్న వాళ్ళు మాత్రం వద్దు. ఓకే, ఎందుకంటే హైట్ సరిపోదు. బికాస్ ఇంతకంటే కూడా షార్ట్ అయ్యే శారీస్ ఉంటాయి. బికాస్ స్కాలప్ ఈ వర్క్ వల్లే అలా అవుతారు అంతే తప్పించి. బట్ ఈ శారీస్ లో కూడా బాగున్నాయి. 5'5" అంటే కామన్ హైట్, నాకైతే వచ్చేస్తుంది నా హైట్ వాళ్ళ వరకు అయితే. సో పర్లేదు. ఇదిగోండి, పైనంతా ఇలా స్కాలప్ వస్తుంది చూడండి. పైనంతా స్కాలప్ ఇలా ఉంటుంది. మంచి వర్క్ శారీ, మంచి ఫిండీ సిల్క్ అనమాట. మనకి వెల్వెట్ ఫీల్ కనిపిస్తుంది శారీలో. ఇది వచ్చేసి పళ్ళు అండి. సో శారీ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది, మొత్తం హెవీ వర్క్ అయితే చాలా బాగుంది. ఈ శారీకి ఇంత క్రేజ్ ఎందుక, మళ్ళీ స్కాలప్ వస్తే మళ్ళీ హైట్ తగ్గుతుంది అన్న ఫీల్ తోటి నేను ఇన్ని రోజులు ఈ శారీ రివ్యూ ఇవ్వలేదు. బట్ సరే, ఇది మంచి బ్యూటిఫుల్ కలర్ ఉంది కదా అనేసి అయితే ట్రై చేశాను, చాలా బాగుంది. సో డెఫినెట్ గా మీకు కనుక నచ్చితే మాత్రం ఇది ట్రై చేయొచ్చు. స్పేస్ సిల్క్ ఇప్పుడు ఏదైతే వస్తుందో మార్కెట్ లో, మనకు అదే స్పేస్ సిల్క్ ఫీలింగ్ అయితే ఉంటుంది, అంతకంటే సాఫ్ట్ ఉంది. అండ్ ఇంకా ఆ వెల్వెట్ ఫీలింగ్, ఆ వెల్వెట్ టచ్ లుక్ అయితే వస్తుంది అనమాట. పార్టీస్ కి కట్టుకోవచ్చు, సూపర్ ఉంటుంది శారీ. డెఫినెట్ గా ట్రై చేయండి. సో సరే అనేసి మా చెయ్యి అన్న కలర్ తీసుకున్నాను, ఇది మంచిగా తనకు నచ్చిందండి. సో చెరిష్ కలర్ అనమాట, మంచి పింక్, చాలా బాగుంది ఇది శారీ. సో నేనైతే 100% రికమెండ్ చేస్తాను ఈ శారీ. ఓకేనా, విత్ బ్లౌజ్ కూడా హెవీ వర్క్ అయితే వచ్చింది. నేను ఇన్ని రోజులు రివ్యూ ఇవ్వకపోవడానికి కారణం అదే, హైట్ తక్కువ వస్తుందేమో అని. బట్ హైట్ కూడా మంచిగా వచ్చింది కాబట్టి ఇప్పుడు చాలా హ్యాపీగా పాజిటివ్ గా రివ్యూస్ అయితే ఇస్తున్నాను. డెఫినెట్ గా ట్రై చేయండి. సో ఇది వచ్చేసి జిమ్మీ చోక్ శారీ అండి. ఈ రోజు వీడియో మాత్రం స్పెషల్ వీడియో, మంచి శారీస్ రివ్యూ. రెగ్యులర్ గా ఉండే డిజైన్ వచ్చేసి ఫస్ట్ వన్ చూపించాను, బట్ దిస్ ఇస్ ద న్యూ డిజైన్. సో న్యూ డిజైన్ చూసేద్దాం శారీ ఎలా వచ్చిందో. ఉంది, ఓపెన్ చేస్తున్నాను. కొత్తగా కనిపించేయి డిజైన్స్. ఇది జిమ్మీ చోక్ ఫ్యాబ్రిక్ అండి, ఇది జిమ్మీ చోక్ ఫ్యాబ్రిక్. ఇందాక వచ్చేసేమో
ఫిండీ సిల్క్ అంటారు. అది ఆ సిల్క్ స్పేస్ సిల్క్ లో ఇంకో కేటగిరీ అన్నమాట. బట్ ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ అయితే కాదు, బట్ అంతే సాఫ్ట్ ఉంది, సూపర్ సాఫ్ట్ ఉంది. బాగుంది ఇది కూడా. సో చూసేద్దాం ఈ శారీ ఎలా వచ్చింది అనేది. ఇది పళ్ళు. ఇది వచ్చేసి కూడా మొత్తం వర్క్ వచ్చింది చూడండి. స్కాలప్ వచ్చేసి ఇదంతా కూడా ఇలా పెటల్స్ లాగా అంటే ఫ్లవర్స్ లాగా మొత్తం కలర్ఫుల్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది. ఇలా సింపుల్ పార్టీస్ కి అలా టై అయితే చేసుకోవచ్చు. నైట్ పార్టీస్ కి అలా బాగుంటుంది శారీ అయితే. ఇదిగోండి, నైట్ పార్టీస్ కి బాగుంటుంది. వెరీ సాఫ్ట్ అంటే వెరీ సాఫ్ట్, సూపర్ ఉంది. సో శారీ మంచి లైట్ స్కై బ్లూ క్లియర్ గా చెప్తున్నాను నేను. కలర్ అయితే మీకు వీడియోలో కలర్ అనేది తేడా రావచ్చు కొంచెం, బట్ స్కై బ్లూ రియల్ గా అయితే. ఇది హైట్ ఆఫ్ ద శారీ. ఇది బాగానే వచ్చిందండి హైట్ ఆఫ్ ద శారీ అయితే. చూసేద్దాం లాస్ట్ వరకు శారీ. ఇదిగోండి, కింద సైడ్ పార్ట్ ఇలా అయితే ఉంది. శారీ లెంత్ అంతా బాగానే ఉంది శారీలో. కాకపోతే మనకి ఫస్ట్ రౌండ్ అనేది ప్లేన్ వస్తుంది అనమాట. ఫస్ట్ 1 రౌండ్ మనకి వర్క్ చేయలేదు కింద. ఓకే, అండ్ బ్లౌజ్ కూడా హెవీగా వర్క్ ఇచ్చారు, ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా బ్లౌజ్. ఇదిగోండి, హ్యాండ్స్ ప్లేన్ వస్తాయి, బట్ బ్లౌజ్ పైన ఈ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది. సూపర్ ఉంది శారీ అయితే, చాలా బాగుంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఈ ప్రైస్ కి మాత్రం బయటైనా మనకి ఇంతకంటే 100-200 ఎక్కువే ఉంది. ప్రైస్ కి వర్తీ అని అయితే చెప్తాను. బాగుంది చూడండి. ఓకే, సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది. ఈ శారీస్ లిటిల్ మోర్ దెన్ 1000, 1300-1400 అలా ఉన్నాయి ప్రైస్. బట్ క్వాలిటీ కూడా నిజంగా బాగుంది. వర్క్ కూడా ఇంత హెవీ వర్క్ అయితే వచ్చింది అనమాట. మనకి బయట ఈ జిమ్మి చోక్ శారీస్ కానివ్వండి, ప్లెయిన్ స్పేస్ సిల్క్స్ వచ్చేసి 700-800 వరకు ఉన్నాయి. ఇదేమో ఫుల్ వర్క్ తో వచ్చాయి. ఓకే, ఇఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ఈ శారీ కూడా ట్రై చేయొచ్చు. మంచి సింగిల్ పళ్ళు వేసుకొని బ్లౌజ్ అనేది మంచిగా కుట్టించుకోవాలి. దాంట్లో కూడా హెవీ వర్క్ అయితే వచ్చింది కాబట్టి సో బాగుంది. ఇలా వన్ మోర్, ఇది జిమ్మి చోక్ శారీ అనమాట. ఇది కొత్తగా సీక్వెన్స్ ఈ టైప్ ఆఫ్ వర్క్ అంటే కొత్తగా ట్రై చేద్దాము. ఆల్వేస్ అందరు ఇష్టపడే వర్క్ సీక్వెన్స్ వర్క్ కాకుండా ఇది ట్రై చేశాను. సో చూద్దాము ఎలా వచ్చింది. ఇదైతే ప్యూర్ జిమ్మి చోక్ శారీ. ఇది ఇలాగే ఉంటుంది జిమ్మి చోక్ శారీ అంటే. అవి వచ్చేసి మనకి నాకు తెలిసి కొంచెం స్పేస్ సిల్క్ రిలేటెడ్ ఫ్యాబ్రిక్. ఇదిగోండి, ఇది వచ్చేసి గోల్డెన్ షేడ్ కనిపించింది యాక్చువల్లీ అయితే మనకి పేజ్ లో. మనకి ఇక్కడ వచ్చేసి ఇంకా అవి చాలా ఇందాక చూసినవి ఇట్లా స్మూత్ గా జారిపోతూ ఉంటాయి. ఇదేం జారిపోదు, నీట్ గా కట్టుకున్నట్టుగా ఉంటుంది. మంచి చాక్లెట్ షేడ్ రిలేటెడ్ గోల్డ్ షేడ్ మిక్స్డ్ గా ఉందన్నమాట. బాగుంది, కొత్త కలర్. అండ్ ఇదిగోండి, ఇది వచ్చేసి ఇలా టెంపుల్ డిజైన్ సీక్వెన్స్ కనిపిస్తున్నాయా, సీక్వెన్స్ బాగున్నాయి ఇట్లా. అండ్ శారీ అంతా కూడా దీనికి ఇంకా కింద ఇలా పర్ల్స్ లేస్ అయితే కుట్టారు. సో ఇది జారిపోవడం కొంచెం తక్కువ ఉంటుంది, మంచిగా నిలుస్తుంది కట్టుకున్నా కూడా. అవి వచ్చేసి ఫ్లోయీ శారీస్ అండ్ స్కిన్ ఫ్రెండ్లీ శారీస్ అండి. అన్ని కూడా బాగుంటాయి, ఎక్కడ ఏం గుచ్చుకుపోయి అంత ఏముండవు. ఇదిగోండి, ఇది వచ్చేసి పళ్ళు సైడ్. శారీ అంతా కూడా మనకి ఇలా పర్ల్స్ అయితే స్టిచ్ చేసి ఉన్నాయి. ఇదిగోండి పళ్ళు ఇలా వేసుకుంటే కొంచెం కొత్త కలర్ గోల్డెన్ మిక్స్డ్ షైన్ అన్నమాట. ఇలా అయితే వస్తుంది మొత్తం ఇలా సీక్వెన్స్ వర్క్. ఓకే, ఇలా వస్తుంది. ఇదంతా పళ్ళు అన్నమాట. పళ్ళుకి అంతా కూడా హెవీగా వచ్చింది మొత్తం. ఇక్కడ వరకు పళ్ళు. ఇక్కడ నుంచి ఏంటి అంటే మనకి కుచ్చులు పెట్టుకునేది అండ్ కింద వచ్చాయి లైన్స్, 2 లైన్స్ వచ్చాయి కింద. ఓకే, మొత్తం ఇలా వస్తుంది. సో బ్లౌజ్ దీనికి వర్క్ వచ్చిందా? ఓకే, ఎండింగ్ పార్ట్ లోకి వచ్చేసరికి ఒక 1 మీటర్ ప్లేన్ అయితే వచ్చింది. మనకి ఎండింగ్ లో వర్క్ అయితే రాలేదు చూడండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఏమో, బ్లౌజ్ సపరేట్ ఇవ్వలేదు, బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చారు, బ్లౌజ్ సపరేట్ లేదు అసలు. సో ఇది లెంత్ చూసుకున్నాము అందుకేనా. అంటే బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చారా లేకపోతే మిస్ అయిందా అని తెలియాలి కదా. ఓకే, మోర్ దెన్ 6 మీటర్స్ ఉంది అంటే బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చేసారు. సో దీనికి బ్లౌజ్ కి వర్క్ రాలేదు. సో కాకపోతే మీకు ఎవరికైనా ఈ ప్యాటర్న్ ఆఫ్ డిజైన్ కావాలి, ప్లెయిన్ బ్లౌజే కావాలి మాకు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ శారీ ప్రిఫర్ చేయండి. బ్లౌజ్ కి వర్క్ రాలేదు. ఇందాక చూపించిన 2 శారీస్ కి బ్లౌజ్ కి వర్క్ వచ్చింది. సో అవి కొంచెం లిటిల్ హై ప్రైస్ కాబట్టి వాటికి వర్క్ కూడా వచ్చింది అనమాట. సో ఈ శారీ అయితే మాత్రం ఈ ప్యాటర్న్ లో ఉంది. ఎవరన్నా లేదా స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకొని, వైట్ స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయొచ్చు, సీక్వెన్స్ వర్క్ అనమాట. సో ఈ ప్యాటర్న్ అయితే ఉంటాయి శారీస్. ఇఫ్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయండి. పర్ల్స్ వర్క్ అంతా. ఓకే, జిమ్మి చోక్ శారీ ఒరిజినల్. దిస్ ఈస్ ఒరిజినల్ జిమ్మి చోక్ శారీ.
ఇందాకటివేమో మంచి స్పేస్ సిల్క్ రిలేటెడ్ అట్లా సాఫ్ట్, ఇదేమి అంత ఓవర్ గా జారిపోదు, బట్ మంచి షైనీ ఫ్లోయీ శారీ అన్నమాట. పార్టీస్ కి చాలా బాగుంటుంది. సో వన్ మోర్ లేటెస్ట్ గా కనిపిస్తున్న డ్రెస్ అన్నమాట. సూపర్. ఇది వచ్చేసి అది స్పేస్ సిల్క్, ఫిండీ సిల్క్ అనేది అంటారు కదా, ఆ ప్యాటర్న్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తోటి డ్రెస్ అన్నమాట. కుర్తా విత్ దుపట్టా వచ్చింది. అండ్ అది కూడా ఎలా అంటే కుర్తాలో లోపల డార్క్ లైనింగ్ ఏదైతే వేశారో అది దుపట్టా ఇచ్చారనమాట. ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ గా డ్రెస్సెస్ అనేవి స్టిచ్ చేసుకుంటున్నారు. ఇది ఒక ట్రెండ్. అంటే లోపల లైనింగ్ ఏదైతే ఉందో ఆ షేప్ దుపట్టా వేయడం. లైనింగ్ డ్రెస్ కి టాప్ కి సంబంధం లేకుండా డార్క్ కలర్ ఆఫ్ లైనింగ్ వేస్తాం. అది ఎలా అంటే కొంచెం డిఫరెంట్ కాంట్రాస్ట్ లుక్, మంచి అది ఒక ట్రెండీ లుక్ అనమాట ఇప్పుడు. సో సిమిలర్ లైనింగ్ వేసి ఆ డ్రెస్ లుక్ అనేది అది వేరు. ఇప్పుడు ఆ ట్రెండ్ లోపల డార్క్ లైనింగ్ వేసి డార్క్ దుపట్టా వేయడం, ఆ డార్క్ కలర్ బాటమ్ వేసుకోవాలి అది. సో ఇలా అయితే వస్తుంది. నేను ఎల్ సైజ్ తీసుకున్నాను. తాళ్ళు కట్టుకోవడానికి తాళ్ళు వచ్చే నెక్, మంచి నిండుగా రౌండ్ నెక్ అయితే వచ్చింది చూడండి, ఫ్రంట్ బ్యాక్. అండ్ ఎల్బో హ్యాండ్స్ కి లైనింగ్ క్లాత్ లేదు. కొంచెం షేప్ ఫిట్టింగ్స్ అయితే చేసుకోవాలి. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే దీంట్లో ఇంకొకటి వర్క్ తో వచ్చింది పెట్టాను. సో అది ఏ ఫ్యాబ్రిక్ వస్తుందో తెలీదు. ఇదైతే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది, చాలా స్మూత్ స్పేస్ సిల్క్ లాగా. సో ఇక్కడ ఏదన్నా ఇట్లా బటన్ సిస్టమ్ లాగా బటన్ పెట్టేసుకుంటే మనకి ఇక్కడికి దగ్గరగా వస్తుంది హ్యాండ్. సో చిన్నగా రావాలి. సో అట్లా బటన్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే ఉంది. దిస్ ఇస్ ద టాప్. స్ట్రైట్ కట్ కుర్తీ. ఇది స్ట్రైట్ కట్ కుర్తీ. ఇదిగోండి ఇలా. ఓకే, ఇప్పుడు ట్రెండ్ ఈ విధంగా ఇట్లా ఈ టైప్ ఆఫ్ షైనీ ఫ్యాబ్రిక్ ఉండాలి, లోపల వచ్చేసి ప్లెయిన్ ఉండాలి. అదే ప్లెయిన్ ఏదైతే డార్క్ షేడ్ ఉంటుందో దాంతో దుపట్టా. అండ్ ఈ స్పేస్ దాన్ని ఇలా 4 sides బార్డర్ లాగా స్టిచ్ చేశారు. ఇది కూడా మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. మిడిల్ లో లోపట దుపట్టాది మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్. మీకు ఇలా దగ్గరగా పట్టుకుంటే అర్థమవుతుంది. మంచి ఫ్యాబ్రిక్, చిన్న అదేంటి షిఫాన్ ఫ్యాబ్రిక్ కాదు, జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది దుపట్టా. బట్ టాప్ మాత్రం స్పేస్ సిల్క్. ఎంత సాఫ్ట్ అంటే ఈ స్పేస్ సిల్క్ ఆ సాఫ్ట్ ఫీల్ కోసమే ఎక్కువ వరకు ఇష్టపడతారు అందరూ. సో దిస్ మనకు మీషోలో కూడా ఇప్పుడు ఇలా టాప్స్ అయితే సెల్ అవుతున్నాయి. డెఫినెట్ గా ట్రై చేయండి. సో మీషోలో తీసుకున్న ఒక టాప్ అనమాట. ఇది వచ్చేసి జీన్స్ పైకి కానివ్వండి లేదా ఫ్రాక్స్ లో కానివ్వండి దేంట్లోకైనా వేసుకోవచ్చు అనమాట. ఇది యాక్చువల్లీ నేను మా చిన్న పాపకు తీసుకున్నాను. నాకు చాలా హెల్ప్ అవుతుంది అనిపించింది. సో అందుకే ఎక్సెల్ లో పెద్ద సైజ్ తీసుకున్నాను. మీ సైజ్ కంటే ఒక సైజ్ ఎక్కువ తీసుకోండి. సో ఇవి ఏంటి, పిల్లలకి ఎప్పుడైనా స్లీవ్లెస్ ఫ్రాక్స్ వేసినా, వాళ్ళకి స్లీవ్లెస్ ఇష్టం లేదు, లేదా జంప్ సూట్స్ కానీ లేదా ఇంకేదన్నా ఇట్లా కట్స్ వచ్చిన దాంట్లో వేయాలి, హ్యాండ్స్ రావాలి అనుకుంటే ఇది తీసుకోవచ్చు. లేదా అలా కాకుండా పార్టీ వేర్ గా కూడా చాలా మంది కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఇలా షార్ట్ టాప్స్ ప్రిఫర్ చేస్తున్నారు పార్టీస్ వైజ్ గా, అలా కూడా ట్రై చేయొచ్చు. లేదా ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఇలాంటి వేసుకొని మనం శారీ కూడా డిఫరెంట్ టైప్ లో స్టైలిష్ గా ఫ్యాన్సీ శారీస్ కూడా కట్టుకోవచ్చు. సో హై నెక్ వస్తుంది ఇలా, వెనకాల మొత్తం సిప్ వస్తుంది ఇలాగా. సో అలా క్రాప్ టాప్ లా కూడా బాగా హెల్ప్ అవుతుంది. క్రాప్ టాప్ లేదా ఏదైనా స్కర్ట్స్ కి కూడా పేరప్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. మా చిన్న పాపకి తీసుకుంది కూడా 2-3 సార్లు యూజ్ చేసాం, వాష్ చేసాం. లోపల లైనింగ్ కూడా బాగుంది. సో నాకైతే చాలా బాగా అనిపించింది. డెఫినెట్ గా దీంట్లో ఇంకా వైట్ పెట్టినా కూడా తీసుకుంటానేమో. ఈ మోడల్ ఆఫ్ హ్యాండ్స్ కానివ్వండి, ఈ స్టిచ్చింగ్ ప్యాటర్న్, హై నెక్, ఇదంతా బాగా వచ్చింది అసలు. మంచి వాళ్ళైతే సన్నగా ఉన్న వాళ్ళైతే క్రాప్ టాప్స్ లాగా కూడా దేనికైనా యూజ్ చేయొచ్చు, బాగుంటుంది. సో నేను మీషోలో ఇది ఏమన్నా లైక్ హ్యాండ్ వర్క్ లాగా ఎక్కడన్నా వర్క్ చేయడానికి హెల్ప్ అవుతాయి అనేసి అయితే తీసుకున్నాను. యాక్సెసరీస్ అని పెట్టారు, కానీ హెయిర్ లో ఎలా పెట్టుకోవాలి, వీటికి పిన్స్ ఏమైనా ఉన్నాయా, సన్న పిన్స్ తోటి మరి ఎక్కడ వెనకాలైతే వీటికి పిన్స్ కానీ లేదా ఎక్కడన్నా గమ్ తోటి బ్లౌజెస్ పైననో లేదా ఎక్కడన్నా ఆర్ట్ వర్క్ చేయడానికి హెల్ప్ అవుతాయి అనుకుంటా. చూడండి పర్ల్స్ వచ్చి స్టోన్ వర్క్ అయితే వచ్చింది. సో చాలా బాగుంది డిజైన్ వైజ్ అంతా కూడా. సో ఇలా అయితే ఉంది. సో ఇలా అయితే వచ్చాయన్నమాట. సో దీన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఐడియా అయితే నాకైతే రావట్లేదు. ఇఫ్ మీకు ఎవరికన్నా ఐడియా ఉంటే షేర్ చేయండి. వై బికాస్ దీనికి హెయిర్ యాక్సెసరీస్ అన్నారు, కానీ తలలో పెట్టుకోవడానికి వీటి వెనకాల పిన్స్ అలాంటివి ఏమీ లేవన్నమాట. అది. సో మీకు ఇక్కడ సైడ్ కి పేజ్ ఇచ్చేస్తాను. ఇవి 30 వస్తున్నాయి. సో
ఇవి ఎలా యూజ్ చేయాలనేది నాకు ఐడియా అయితే రావట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అంటే ఇది ఫ్రీ గిఫ్ట్ లాగా ఇది ఇచ్చాడు. కానీ ఇవి కూడా దేనికి యూజ్ చేస్తాము? స్టిక్ చేస్తే మరి లావుగా అయితే ఉన్నాయి. బ్లౌజెస్ పైన స్టిక్ చేయొచ్చు అనుకుంటున్నా. మగ్గం వర్క్ లాగా ప్యాచ్ వర్క్స్ అనేవి ట్రెండింగ్ అయినాయి. జాకెట్స్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, ఫ్రాక్స్, డిజైనర్ ఫ్రాక్స్, సింపుల్ క్లాత్ తోటి ప్లెయిన్ కలర్ ఫ్రాక్ కుట్టుకుంటే దానికి ఒక ప్యాచ్ వర్క్ చేసుకుంటే మంచి లుక్ వచ్చేస్తుంది, గ్రాండ్ లుక్. అలా 3D లుక్ ప్యాచెస్ అని, లేదా మనకి ఇప్పుడు మార్కెట్ లో 3D లుక్ లాగా ఫ్లవర్స్ రావడం, సీక్వెన్స్ వర్క్ రావడం, వర్క్ చేయిస్తే హెవీ అయిపోతుంది. మనం ఓల్డ్ డ్రెస్ కూడా న్యూ మోడల్లో మార్చుకోవచ్చు, ఇలాంటి ప్యాచ్ కానీ ఏదైనా యాడప్ చేసేసి. సో అలా అన్నమాట. ఇది ఒక ప్యాచ్ వర్క్, మొత్తం కంప్లీట్ గా ఇంత పెద్దగా అయితే ఉంది. కావాలంటే శారీ వేసుకోవడానికి, శారీ ఇక్కడ కొంగు సైడ్ లో మనం ఈ ప్యాచ్ వర్క్ ని స్టిచ్ చేయించుకోవచ్చు. సో చాలా బాగుంది. సో ఇవి వచ్చేసి బయట మనకి కొంచెం 300 ఆ రేంజ్ లో ఉన్నాయి. మీషోలో కూడా మనకి 150 ఆ రేంజ్ నుంచి అయితే ఉన్నాయి. ఆన్లైన్ పేమెంట్ చేస్తాం కాబట్టి ఏమైనా కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది. వాటికి స్టోన్స్, సీక్వెన్స్, ఈ చిన్న క్రిస్టల్స్ ఇలా కుట్టి ఉన్నాయన్నమాట. మనం ఏదైనా కుట్టడానికి ఇచ్చినా కూడా 100 రూపీస్ లో అయితే ఇది మనం వర్క్ చేసే వాళ్ళు చేసి ఇవ్వరు కదా. అలా మనకి మీషోలో ఈ చిన్న థింగ్స్ ప్లస్ అవ్వచ్చు. సో చూడండి, ఇలా సీక్వెన్స్ ఇలా వర్క్ అయితే వస్తుంది. శారీస్ ని ఓల్డ్ ప్లెయిన్ శారీస్ ఏమన్నా ఉంటే వాటికి ఈ సీక్వెన్స్ ప్యాచెస్ వేసుకొని ఫ్లవర్ ఏమైనా కిడ్స్ కి, ఫ్రాక్స్ కి కానీ శారీస్ కి కూడా ఇక్కడ వేసుకోవచ్చు. లుక్ అనేది మారుతుంది, బాగుంటుంది అప్పుడు. సో చూడండి, ఇలా అయితే వస్తుంది. ఇలా మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్. ఇలా ఒక శారీకి ట్రై చేసి డెఫినెట్ గా మీకు ఆ లుక్ అనేది షేర్ చేస్తాను. సో ఇది వచ్చేసి నేను బ్లాక్ తీసుకున్నాను. వైట్ లో కూడా ఉంది. వైట్ లో కూడా చాలా అంటే చాలా బాగుంది. మంచి పర్ల్ వర్క్, సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది. సో ఒక 2-3 వెరైటీస్ అయితే పెట్టాను. సో అవి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో అయితే షేర్ చేస్తాను. సో ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ నచ్చితే కనుక ఇవి నేను లింక్స్ ఇస్తాను, లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి లైక్ స్టోన్స్ అన్నమాట. బ్లాక్ తీసుకున్నాను నేను, మీకు కనిపిస్తుందో లేదో. గమ్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ రివర్స్ లో పెడతారనమాట. వీటిని ఏమంటారు, కుందన్స్ లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్. ఇప్పుడు ఇట్లా బ్లాక్ ప్యాచ్ ఏదైతే ఉంది, ఏదైనా ఎక్కడైనా ఫినిషింగ్ అక్కడక్కడ ఇలాంటి స్టోన్స్ తోటి ఏమన్నా ఫినిషింగ్ లుక్ తేవాలంటే ట్రై చేయొచ్చు. సో ఈ విధంగా అయితే వస్తాయి. సో వీటి లింక్స్ అయితే ఇచ్చేస్తాను. ఇంత ప్యాకెట్ అయితే వచ్చింది. సో నేను పేజ్ ఇస్తాను మీకు. సో ఈ పేజ్ లో ఇవి కుందన్స్ అండ్ విత్ దిస్ గమ్ ఇవి రావడం మనకి బయట కంటే తక్కువ లేదా మీషోలో ఎక్కువ అనేది మీరే చెప్పండి కమెంట్స్ లో. నాకైతే తెలీదు, ఫస్ట్ టైం అయితే తీసుకున్నాను నేను. సో ఇది ఏమన్నా వేటికన్నా ట్రై చేస్తే నేను మీకు డెఫినెట్ గా చూపిస్తాను. ఇవి ఇక్కడ నాకు వీడియోలో చూపించడం కష్టం అవుతుంది, మీకు నేను సైడ్ పిక్చర్ అయితే ఇచ్చేస్తాను. ఈ శారీస్ వచ్చేసి పష్మినా శారీస్ అనేసి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. మనకి షాల్ టైప్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది, బట్ అలా అయితే ఉండదు. చాలా లైట్ గా ఉంటుంది. హెవీ వర్క్ అన్నమాట, ప్రతిదీ థ్రెడ్స్ తోటి వర్క్. ఇవి ఎక్కడో నార్త్ లో చాలా షాల్స్ పైన ఇలాంటి వర్క్ అనేది చూసుంటాం. కానీ ఇప్పుడు మనకి పష్మినా శారీస్ అనేసి మనకి ఇప్పుడు మన సౌత్ లో కూడా బాగా రన్నింగ్ అవుతున్నాయి. సో దీనికి నేనైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ అవ్వలేదు కాబట్టి వేరే బ్లౌజ్ తో పేరప్ చేశాను. దీనికి సమ్ ఇలా మెరూనిష్ కలర్ అయితే వచ్చింది, లేదా బ్లాక్ కూడా వేసుకోవచ్చు. సో మొత్తం కూడా ఇలా హెవీ వర్క్ అయితే వస్తుంది అనమాట. సో కంప్లీట్ పిక్చర్ అయితే నేను సైడ్ ఇచ్చేస్తాను. శారీ అయితే చాలా సాఫ్ట్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది శారీ రిలేటెడ్ అంటే వాళ్ళు పింక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో పింక్ చేసినా సరే, ఇన్స్టాగ్రామ్ లో పింక్ చేస్తే మీకు డైరెక్ట్ గా లింక్ అనేది షేర్ చేసేస్తాను నేను. అండ్ ఇది వచ్చేసి మీకు దుల్హన్ లో తీసుకున్నాను, మీకు ఈ సెట్ తెలుసు. సో ఇది వచ్చేసి దుల్హన్ జ్యువెలరీ అనమాట. సో ఇదండి నా వీడియో. మీకు కనుక నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.